నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ శివపార్వతులు వెలిసిన తీరు విచిత్రంగా ఉంటుంది. శివుడు తన భక్తుల రక్షణ కోసం వస్తే, అమ్మవారు ఆ భక్తులను బాధించిన రాక్షసుల రక్షణ కోసం వస్తుంది. జగత్తుకు తల్లిదండ్రులుగా వారి ప్రేమ మనకిక్కడ కనిపిస్తుంది. తండ్రి సరైన మార్గంలో ఉన్న పిల్లాడిని కాపాడి, తప్పుడు మార్గంలో వెళ్తున్న పిల్లాడిని శిక్షిస్తాడు. కానీ తల్లి మాత్రం తప్పుడు మార్గంలో వెళ్ళినా తన ప్రేమ మాత్రం వదులుకోదు. ఇదిగో ఆ తత్వమే మనకు ఈ ఆలయంలో కనిపిస్తుంది. నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనానికి సంబంధించిన మా జర్నీని, ఆలయం యొక్క చరిత్రను, ఆలయంలో ఉన్నటువంటి విశిష్టతను ఈ ఎపిసోడ్లో మీకు చెప్తాను, చూసేయండి. ముందు మనం ఆలయ చరిత్ర తెలుసుకుందాం. ఇది ద్వాపర యుగం కంటే ముందే జరిగినట్టుగా స్థల పురాణం చెప్తుంది. పూర్వము దారుక, ధారకుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీరిద్దరు భార్యాభర్తలు. వీరు ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుండేవారు. అయితే దారుక రాక్షస గుణంతో ఉన్న అమ్మవారంటే విపరీతమైన భక్తి. చిన్నతనం నుండే అమ్మవారి గురించి తీవ్రమైన తపస్సు చేసి, ఎలాంటి పరిస్థితుల్లోనూ తనను, తన వారిని రక్షించుకోగలే శక్తి కావాలని వరంగా పొందుతుంది. అయితే కాలక్రమంలో ఈ దారుక, దారకుడి ఆగడాలు విపరీతంగా పెరగడంతో ఓర్వుడు అనే మహర్షి ఈ భూమి మీద రాక్షసులు అనేవారు ఉండడానికి వీలు లేదు, ఒకవేళ ఉంటే మరణిస్తారు అని శపిస్తాడు. దానితో చేసేదేమీ లేక దారుక తన శక్తితో సముద్రంలో నివాసం ఏర్పాటు చేస్తుంది. అక్కడే వాళ్ళు నివసిస్తుంటారు. నౌకల మీద ప్రయాణం చేసే వర్తకుల్ని ఇబ్బంది పెడుతూ, వాళ్ళను చంపుతూ ఆ సముద్రంలో నానా హంగామా చేస్తుంటారు. మరోవైపు సుప్రియుడు అనేటువంటి ఒక వ్యాపారి ఉంటాడు. ఇతడు పరమశివ భక్తుడు. శివుడు అంటే ఎనలేని ప్రేమ. ఒకరోజు వ్యాపారం కోసం నౌకలో వెళ్తున్న ఇతనిపై దాడి చేసి, ఇతని డబ్బులను, ఇతని సేవకులను తీసుకుని రాక్షసులు ఇతన్ని ఒంటరిగా చెరసాలలో వేస్తారు. అయినా సుప్రియుడు బాధపడకుండా, భయపడకుండా అక్కడే ఉన్న ధూళిని ఒక్క దగ్గర చేర్చి, కొన్ని నీళ్లు చేర్చి శివలింగంగా మార్చి శివనామస్మరణ చేస్తుంటాడు. ఇది నచ్చని రాక్షసులు అతనిని నానా రకాలుగా ఇబ్బంది పెడతారు. శివపూజ మానమని హింసిస్తారు. అయినా సుప్రియుడు వినకపోవడంతో ధారకుడు సుప్రియుణ్ణి చంపేయాలని కత్తి పైకెత్తుతాడు. ఇక ఆ క్షణంలోనే ఆ శివలింగం నుండి రుద్రరూపంలో వచ్చిన శివుడు ధారకుడు మీదికి త్రిశూలాన్ని విసురుతాడు. దానితో ధారకుడు పారిపోతాడు. కానీ ఆ శివశక్తికి ఎంతో మంది రాక్షసులు మాడి మసైపోతారు. ఇది చూసి దారుక విపరీతంగా ఏడుస్తుంటుంది. ఇంతలో శివుని అర్ధభాగం నుండి పార్వతీదేవి వచ్చి, నేను దారుకను, తన కుటుంబాన్ని కాపాడుతానని వరమిచ్చాను, దయచేసి నా మీద ప్రేమతో ఆ రాక్షసుల్ని వదిలేయమంటుంది. దానికి శివుడు, వీరిని ఇలాగే వదిలేస్తే తిరిగి నా భక్తుల్ని బాధ పెడతారు, కాబట్టి ఇలా వదిలేయడం మంచిది కాదంటాడు. కానీ అమ్మవారు బ్రతిమలాడడంతో, సరే అయితే నేను ఇక్కడే ఈ సముద్ర తీరంలో ఉంటాను, నా భక్తులను వీరి నుండి కాపాడుతానంటూ సముద్ర తీరంలో లింగ రూపంలో ఆవిర్భవిస్తాడు. అలాగే అమ్మవారిని రాక్షసులు దారి తప్పకుండా చూడడానికి అక్కడే ఉండమంటాడు. అలా అయ్యవారు, అమ్మవారు తమ బిడ్డల కోసం, వారిలో ఉన్న విష స్వభావాన్ని తొలగించడం కోసం స్వామి నాగనాథుడిగా, అమ్మ నాగేశ్వరిగా వెలిసి తమ భక్తుల్ని రక్షించుకుంటున్నారు. ఇదే సమయంలో శివుడు ఒక ప్రతిజ్ఞ చేశాడట. తనను దర్శించుకున్న భక్తుల్ని తప్పుడు మార్గంలో ఉండి బయటపడేసి సరైన మార్గంలో పెడతానని. ఇదిగో అలా అక్కడికి వచ్చిన భక్తులని, వారి జీవితాల్లో ఆనందాలను నింపుతున్నారు జగత్పిత జగదాంబ. అలా ఈ ఆలయం సకల దోషాలు పోగొట్టే పుణ్యక్షేత్రమైంది. ఈ ప్రాంతమే పురాణాల్లో చెప్పినటువంటి దారుక వనమని కూడా కొందరు అంటుంటారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రాంతం పూర్తిగా అడవిలా ఉండేది. ఈ ప్రాంతంలో చిన్న దారి చేసుకుని చాలా దూరం నడుచుకుంటూ స్వామిని దర్శించుకునేవారు భక్తులు. స్వామి కాస్త భూగర్భం లోపలికి వెలిశాడు కాబట్టి భక్తులు స్వామిని దర్శించుకోవడం కూడా కష్టతరం అవుతుండడంతో 1996లో ప్రస్తుత టీ సిరీస్ వ్యవస్థాపకులు భూషణ్ కుమార్ గారు తన ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయాన్ని కట్టించారు.
ప్రస్తుతం ఆలయం ఎలా ఉంది, ఆలయ ప్రత్యేకత ఏంటి, మా జర్నీ విశేషాలేంటి ఇప్పుడు చెప్తాను చూడండి. మేము ద్వారక జర్నీ అంతా కూడా ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని చేశాం. ద్వారకలోని ప్రాంతాలు, నాగేశ్వర జ్యోతిర్లింగం, అటు నుంచి సోమనాథ ఆలయం చేరుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో నాగేశ్వర జ్యోతిర్లింగం ఎలా ఉందో చెప్తాను. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం అనేది మనకి ద్వారకకి, బేట్ ద్వారకకి మధ్యలో ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రస్తుతమైతే ఎలాంటి ఇబ్బంది లేదు. రోడ్ చాలా బాగుంది. టెంపుల్ వరకు కూడా వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక ఒక్కసారి ఆలయం దగ్గర దిగగానే ముందుగా మనకు కనిపించేది 85 అడుగుల ఎత్తున్న ధ్యానముద్రలో ఉన్నటువంటి ఆ శివుడు. అసలు ఆ స్వామివారి విగ్రహాన్ని చూస్తుంటే ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది. అలా చక్కగా స్వామివారిని చూస్తూ ముందుకు కదిలాం. ఇక ఆలయ విషయానికి వస్తే దీని నిర్మాణంలో వాస్తుశాస్త్రంలో ఒక పద్ధతి అయిన శయన భంగిమ వాస్తు పద్ధతి ఆధారంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సుభాష్ బోయెట్ దీన్ని డిజైన్ చేశారట. ఇది నిద్రిస్తున్న మానవ శరీరంలో ఉంటుంది. అంటే ప్రవేశ ద్వారం పాదాలు, ప్రధాన మండపం ఉదరం, గర్భగుడి తల భాగంలా ఉండేలా ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఆలయం పూర్తిగా చక్కగా అద్భుతంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఆలయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్న క్యూ లైన్ ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళేలా ఏర్పాటు చేశారు. కాబట్టి మనకు ఒక అరగంటలో దర్శనం అయిపోతుంది. కావాలనుకుంటే స్వామివారికి తమ చేతుల మీదుగా భక్తులు అభిషేకం చేసుకోవచ్చు. అభిషేక టికెట్ తీసుకొని ఆలయం నుండి కొన్ని మెట్లు కిందికి దిగితే మనకు గర్భగుడి కనిపిస్తుంది. అక్కడ నిత్యం అభిషేకాలు జరుగుతాయి. నిజంగా ఆలయం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. నిర్మాణ శైలి కూడా చాలా చక్కగా ఉంది. భక్తులు లోపటి వరకు వెళ్ళొచ్చు. స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని మనం ఎంతసేపు అయినా తనివి తీర చూసుకోవచ్చు. క్యూ లైన్లో ఉన్నంతసేపు క్యూ లైన్లో ఉండి చూసుకోవచ్చు. ఒకటే లైన్ పెట్టారు. ఆ తర్వాత వెనక్కొచ్చి కూడా మనం చక్కగా స్వామివారిని చూడొచ్చు. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అంటే ఆ పద్ధతి చాలా మంచిగా అనిపించింది నాకైతే. అంటే ఎక్కడ కూడా తోసుకోవడం కానీ, నెట్టుకోవడం కానీ లేకుండా కాస్త వెనక్కి వచ్చి కూడా స్వామివారిని చూడొచ్చు. స్క్రీన్లు ఏర్పాటు చేసి కూడా గర్భగుడిలో ఏం జరుగుతుంది అనేది మనకు బయట చూపిస్తున్నారు. అలాగే ఆలయాన్ని మనం చక్కగా చూసుకోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు. సో ఆ భగవంతుని దర్శించుకోవడానికి మనము ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనము ఒక్కసారి నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయ్యాక అక్కడ కూర్చొని ఒక్కసారి ఆ స్వామివారు ఆవిర్భవించినటువంటి కథను గుర్తు చేసుకొని ఆ స్వామివారిలో సగంగా ఉన్నటువంటి అమ్మవారిని ఇద్దరిని కూడా చక్కగా అక్కడ దర్శించుకోవచ్చు. మనసుకైతే హాయిగా ఉంది. అద్భుతంగా అనిపించింది. ఆ స్వామిని చూస్తున్నంతసేపు అలా కళ్ళు రెప్పవాల్చకుండా చూడాలనిపించింది. ఇక ఒక్కసారి మనం ప్రధాన ఆలయం నుంచి బయటికి వస్తే పక్కనే మనకు శనిదేవుని ఆలయం ఒకటి నిర్మించారు. ఆ తర్వాత కొంచెం పక్కనే మనకు అనేక నాగదేవత విగ్రహాలకు సంబంధించినటువంటి దేవీ దేవత విగ్రహాలు పెట్టారు. పక్కన ఇంకొకటి కూడా ఉంది. అది అఖండ జ్యోతికి సంబంధించినటువంటి ఒక నిర్మాణం చేశారు. అక్కడ నిత్యం యజ్ఞ కార్యక్రమాలు జరుగుతుంటాయంట. సో ఇలా అందంగా, అద్భుతంగా, ఆధ్యాత్మికంగా ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయితే మాకు అద్భుతంగా జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా క్యూ లైన్లో వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ టెంపుల్లో చక్కగా కాసేపు కూర్చొని శివనామ స్మరణ చేసుకున్నాము. మనం బయటకు వచ్చాక ఆ టెంపుల్ని చూస్తే కూడా ఒక తెలియని ఆనందం అయితే కలుగుతుంది మనకి. ఆ ఆలయం కట్టినటువంటి తీరు కానీ, ఆ రంగులు కానీ మన మనసులో నిలిచిపోతాయి. అండ్ ఆ చుట్టూ ఉన్న ప్రాంతం కూడా నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. సో మేమైతే అక్కడికి వెళ్ళినందుకు, ఆ స్వామిని దర్శించినందుకు చాలా చాలా సంతోషంగా అయితే ఫీల్ అయ్యాము. సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే చక్కగా వెళ్ళండి. ఎలాంటి ఇబ్బంది లేదు. మనం గుజరాత్ జర్నీ పెట్టుకున్నప్పుడు చక్కగా నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలని జీవితకాలంలో ఒక్కసారినే చూడాలని ప్రతి హిందువు అనుకుంటాడు కాబట్టి సో 8వ జ్యోతిర్లింగమైనటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ.